వస్తున్నాయి. అన్న ఇప్పుడే కొరియన్ కనకరాజు అనే సినిమా చూసిన, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కని విని ఎరగని ఒక దైజాం కథ అయితే మన కళ్ళకు ముందు చూపించాడు. నిజంగా చెప్తున్నా, ఓజీతోని బాబా హిట్ కొడితే సంక్రాంతికి వస్తున్నాంలో చిరంజీవి గారు రఫ్ ఆడిస్తే, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారే హిట్ చూస్తే, ఇప్పుడు కొరియన్ కంకరాజ్ సినిమాలో లైక్ బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా, సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక కొరియన్ కంకరాజ్ సినిమాలో మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఓజీ స్టైల్ తోని, చిరంజీవి కనిపిస్తాడు పున్నమి నాగ స్టైల్ తోని. నిజంగా మెర్లపాక గాంధీ గారు మీకైతే నిజంగా చెప్తున్నా, మీకు దండం పెట్టినా అసలు తప్పులేదు. అసలు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే, ఈ మెర్లపాక గాంధీ అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చింది చెప్పాలి. రితికా నాయక్ గారు నిజంగా రామ్ చరణ్ నాయక్ సినిమా చూస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉంటుందో, అదే రితికా నాయక్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిజంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిండు వరుణ్ అన్న అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అనే, కాదు కొన్ని దళ తమన్. ఇప్పుడైతే కళ్ళకు తాగట్టు ఆ బీజం కొడతాడు, రా సాగుంబాడే అని చెప్పేసి పాట ఉంది. సూపర్ అంటే సూపర్. సో ఓవరాల్ గా చెప్తున్నా, మెగా అభిమానులకు పండగ అంటే పండగ. సినిమా మొత్తం కొరియన్ దెయ్యం, ఇది మామూలు దెయ్యం కాదు, కొరియన్ దెయ్యం. ఇది కొరియన్ దెయ్యం వచ్చేసింది పోయా. పయ్యా సినిమా చూస్తున్నాను చెప్పి పడిపోయింది పోయా, అంతే పోయా. ఓజీ సినిమాలాగే ఉన్నాడు పోయా. ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా, ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా. వరుణన్న యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేసాడు పోయా. మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఓవరాల్ ఆయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. సత్య గారు కామెడీ అయితే, కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది, సూపర్గా ఉంది అసలు. సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ వరకు కామెడీ అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే మన వరుణన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక, మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వరుణన్న యాక్టింగ్ గుర్తు వస్తుంది. సినిమా చూస్తున్న సేపు ఒక హర్రరు, ఒక థ్రిల్లరు, ఒక రొమాంటిక్ మొత్తం కలిపి కుమ్మేసాడు అంతే. పాప ఏం చేసాడు ఫైటింగ్లో. ఆ ఫైటింగ్లు కానీ, ఆ కామెడీ కానీ, వచ్చేసి కూడా ఏమేమో భాషలు పోయి ఆ కొరియన్ మాట్లాడిండా వచ్చే మాట్లాడిపోయా. కొరియన్ స్లాంగ్ లో, కొరియన్ స్టైల్లో మన వరుణ్ తేజ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు కనిపించారు, ఒక ఓజీ సినిమా కనిపించిన సినిమాలో. నిజంగా యాక్టింగ్, కామెడీ, అబ్బా సత్య గారి కామెడీ కానీ నిజంగా ఒక బ్రహ్మానందం కనిపిస్తుంది ఇక్కడ. ఒక బ్రహ్మానందం లెవెల్, ఒక యాక్టింగ్ అసలు సూపర్ డూపర్ హిట్. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూస్తే థియేటర్లో మీకు నవ్వులు, టెన్షన్లు అన్ని ఫ్రీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఇలా మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ కానీ అసలు నిజంగా ప్రతి ఒక్కరు న్యాయం చేశారు సినిమాకి. సినిమా సూపర్ డూపర్ హిట్, 100% సినిమా హిట్ కొట్టారు. ఒక థ్రిల్ అండ్ ఒక హర్రర్, ఒక కొరియన్ స్లాంగ్ లో వరుణ్ తేజ గారు కనిపించారు కదా. కొరియన్ స్లాంగ్ లో ఉన్న ఫైట్స్, ఆ స్టైల్, ఆ మాట్లాడే విధానం, ఆ ఫైట్స్ అబ్బా అదిరిపోయింది. ఏం బాగుందా లేదు, దెయ్యం సూపర్ గా ఉంది. ఆ యాక్షన్ మాత్రం, ఆ కళ్ళు కానీ, ఐస్ మాత్రం, ఆ లుకింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ నేను ఆ లింగి కట్టి మన స్టైల్, గ్లాస్ స్టైల్, అన్ని స్టైల్లో మాత్రం ఇరగదీశాడమ్మా మన వరుణ్ తేజ్ గారు మాత్రం. సూపర్ ఎక్సలెంట్ మూవీ. సినిమా స్ట్రెస్ బస్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి భయ్య. ఫ్యామిలీ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, లవర్ టెన్షన్స్, ఏ టెన్షన్స్ ఉన్నా అన్ని రిలీఫ్ ఇచ్చి పడేసింది భయ్య. ఆ కొరియన్ దెయ్యం అయితే సూపర్ గా ఎలివేషన్ ఇచ్చి పడేసారు భయ్య. బీజిఎం ఉంది, ఐటమ్ సాంగ్ లేదు. కొరియన్ దెయ్యం అయితే రఫ్ ఆడించి పడేసింది. ఎలివేషన్స్ ఉన్నాయి, మ్యాడ్నెస్, ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టి పడేసింది భయ్య. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ దెయ్యం ఉందా లేదా, సినిమాలో దెయ్యం ఉందా లేదా, స్టార్టింగ్ లో ఎంటర్ అయితే లాస్ట్ క్లైమాక్స్ దెయ్యం అనేది సూపర్ ఎలివేషన్స్ తో ఇచ్చి పడేసింది భయ్య. వరుణ్ తేజ్ నాకు కనిపించలేదు ఎక్కడ, కొరియన్ కనకరాజు కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చే సూపర్ గా ఉంది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే దద్దరిల్లిపోయింది. ఫస్ట్ ఇంటర్వెల్ కు ముందు తర్వాత కొరియన్ ఫైట్ అయితే సూపర్ గా ఉంది. క్లైమాక్స్ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే క్లైమాక్స్ భయ్య. మన బీజేపీ బ్రహ్మ ఇచ్చారు భయ్య. అమ్మ నా దద్దరిల్లిపోయింది, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది.
సూపర్ ఎలివేషన్స్ తో ఫోర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ తో హర్రర్ కామెడీ తో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు భయ్య. మా వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ లో ఆత్మలు ఫైట్ పెట్టాడు. ఫైట్ మామూలుగా లేదు. రెండు ఆత్మలు రెండు పిశాసాలు ఫైట్ మాత్రం సించాడు. సూపర్ హిట్ అమ్మా సినిమా మాత్రం. డాన్స్ కూడా సేమ్ పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది. డాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది. డాన్స్ కూడా సూపర్ గా ఉందమ్మా. సినిమా మాత్రం అందరూ చూడాలి సినిమా. పిల్లలు పెద్దలు అందరూ చూడండి సినిమా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్. బ్రో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? హైలైట్ పాయింట్ వచ్చి హీరో యాక్టింగ్ బ్రో. హీరో యాక్టింగ్ పీక్స్ లో ఉన్నాయి. సత్యాన్ని కామెడీ నాకు నచ్చింది బ్రో. సినిమా మొత్తంకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సత్యాన్ని కామెడీ మాత్రం నాకు పిచ్చిగా నచ్చింది. తమన్నాని బీజిఎం మాత్రం ఓవరాల్ గా చాలా ప్లస్ అయింది. ఆ బీజిఎం ఒకటే ప్లస్ అయింది సినిమాకి. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ క్యారెక్టర్ అంతే లేదు బ్రో, బట్ చూపించిన వరకు మంచిగా అందంగానే చూపించారు. బట్ సినిమాలో కొంచెం లాస్ట్ లో క్లైమాక్స్ లో కార్టూన్ ఛానల్ చూసినట్టు అనిపించింది బ్రో. అది ఒకటే డిసప్పాయింటెడ్. మిగతా అంతా ఓవరాల్ గా సినిమా మంచి ఎంటర్టైన్ చేసింది. బట్ ఏంటంటే కొంచెం గోస్ట్ సీన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఓవరాల్ గా సినిమా మీద నెగిటివ్ చేయట్లేదు. సినిమా చాలా బాగుంది. అంటే వరుణ్ గారికి ఆ లాంగ్వేజ్ కూడా సెట్ కాలేదని అంటున్నారు. అంటే పలకడానికి సరిగ్గా రా. సీన్ మాత్రం సూపర్ గా ఉంది. ఆత్మ వచ్చినప్పుడు కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ డాన్స్ కానీ, కామెడీ కానీ, లాస్ట్ లో ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ ఆత్మలకి పిశాసుల ఫైట్ అని దుమ్ము లేపేశాడబ్బా. ఎవరు గెలిచాడు? లాస్ట్ హీరో మన వరుణ్ బాబే గెలిచాడు. మన సూర్యభగవాన్ వచ్చి లోపలికి వచ్చి లాస్ట్ వచ్చి విశాలంతా కసక్ పొడుస్తాడబ్బా. సాపా పచ్చిమతులు కానీ సూపర్ గా ఉంది సినిమా మాత్రం. అందరు చూడాల్సిన సినిమా. ఫైట్ మాత్రం ఎక్కి తీసేసాడు. ఫైట్ లో డాన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది. డాన్స్ మాత్రం వేస్తుంటే సూపర్ గా ఉంది. జిన్నాసియో తెలుగు బుద్ధేల్ జిల్ జిన్నాసియో ఈ ఆంగ్వ బుద్ధేల్ జిల్ జిన్నాసియో బ్లాక్ బస్టర్ యో. ఏం భాష ఇది? కొరియా అసోసియో వరుణ్ తేజ్ హంసమిదాని గాసియో సూపర్ బ్లాక్ బస్టర్ యో. తెలుగులో చెప్పండి. తెలుగులో ఏం చెప్తున్నా అంటే, తెలుగు ప్రజలు బాగున్నారా? సినిమా సూపర్ ఉంది. కొరియా సినిమా సూపర్ ఉంది. కొరియాలో తీసిండు, బ్లాక్ బస్టర్ కొట్టిండు అని చెప్తున్నా. కుక్క నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ ఉంది. హీరోయిన్ మన ఊరికైతే ఇంటికి వేస్తాం లాకు. సినిమాలో హీరోయిన్ హీరోకి ఇచ్చింది లిప్ లాకు 4. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా సూపర్ ఉంది. ఇలాంటి సినిమాను ఆదర్శించాలి. ఎందుకంటే 1,50,000 ఖర్చు పెట్టి నువ్వు కొరియా పోతే కొరియా మాత్రమే చూడగలుగుతావు. 150 రూపాయలు పెడితే కొరియా మొత్తం చూసేస్తావు సినిమాలో. అది మొత్తం కొరియా మొత్తం చూపించాడు. కొరియా లాంగ్వేజ్ అర్థమైపోతుంది. కొరియా పాటలు కూడా అర్థమవుతాయి. నేను కొరియా సగం నేర్చుకున్నా కూడా సినిమా చూసి. మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ గారికి కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. మంచి హిట్ కావాలి అని ఆయనే కాకుండా అందరు అభిమానులు ఎదురు చూశారు. సో హిట్ అయితే దొరికింది. అండ్ ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే ఫిలిం. బట్ వరుణ్ తేజ్ గారి సినిమాను ఒక లెవెల్ దాకా తీసుకెళ్తే సత్య గారు ఆయన పెర్ఫార్మెన్స్తో, కామెడీ టైమింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఇంటర్వెల్ ముందు ఒక కామెడీ సీక్వెన్స్ ఉంటుంది. మామూలుగా నవ్వరు. థియేటర్లో జనాలు అందరూ బడిపడి నవ్వుతున్నారు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అండ్ సత్య గారు ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్ అనమాట. రితికా నాయక్ గారు ఎంతవరకు కావాలో, ఆ బ్యూటీ ఎంత ఉండాలో అంతవరకు ఉంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది. బట్ సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. బెటర్ సాంగ్స్ ఏమైనా ట్రిమ్ చేస్తే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సాంగ్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ కొంచెం ఇంకా బెటర్ ఏమన్నా చేయొచ్చు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో అంటే ఆత్మకి ప్రాతాత్మకి యుద్ధం, చూడడానికి ఊరంతా సిద్ధం అన్నట్టు 2 ఆత్మలు కొట్టుకునే సీక్వెన్స్ ప్లాన్ చేశారు. కానీ బెటర్ ఎండింగ్ ఇంకేదైనా ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్. మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ హర్రర్ అంటే భయపడము, ఎంజాయ్ చేస్తాం. సో రాఘవ లారెన్స్ గారి హర్రర్స్ ఎలా ఉంటాయో అలా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లో ఉంటుంది. కామెడీ ఎవరు ఎక్కువ బాగా చేశారు? సత్య ఆబ్వియస్గా కామెడీ అంటే సత్య గారు అన్నట్టు నిలబడిపోయింది. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆ టేకింగ్, ఆయన మురళీధర్ గారు గౌడ్ గారికి మధ్యన ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫోన్
స్ట్రక్ అవుతూ వచ్చే సీక్వెన్స్ అది చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం. అండ్ మురళీధర్ గౌడ్ గారికి, సత్య గారికి సీక్వెన్సెస్ ప్రతిదీ హైలైట్ సినిమాలో. బుల్రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతను బుల్రాజ్ ఉన్నంతసేపు కూడా సినిమా ఎంజాయ్ చేస్తాం. అంటే ఇది ఒక్క పర్సన్ కామెడీ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక టీమప్ అయ్యి మంచి హిట్ కోసం ఫస్ట్ కష్టపడిన ప్రయత్నాల్లాగా అనిపిస్తుంది అనమాట. సో గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. సత్య కామెడీ ఎలా ఉంది? సత్య కామెడీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ బీజిఎం అంతా ఎలా ఉంది? ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కొరియన్ లాంగ్వేజ్ ఆ పదాలు మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఆ కొరియన్ లాంగ్వేజ్ ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది. మామూలుగా ఏంటబ్బా కొరియాన్ని అంత ఇష్టపడతారు అని అనుకునేవాడిని. ఆ యాస అది కానీ మళ్ళీ ఇంకా అనంతపురం యాస లాంగ్వేజ్ హీరో మాట్లాడడం చాలా బాగుంది. అనంతపురం లాంగ్వేజ్ తాడిపత్రి చుట్టుపక్కల కదిలిస్తే ఆ లాంగ్వేజ్ ఆ యాస చాలా బాగా మాట్లాడారు. ఇంకా అన్ని రకాల హీరో భయపడతారు. ఈ మూవీలో భయపడతాము, దెయ్యం చూసి నవ్వుకుంటాము. మళ్ళీ అదే అన్నదమ్ముల ఎమోషన్ సీన్స్ కానీ సాంగ్స్ కూడా అంతే చాలా బాగున్నాయి. మూవీ అయితే బ్లాక్ బస్టర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తీసుకుపోతుంది. మన చిరంజీవి గారు అడుగు పెట్టారు సంక్రాంతి తోటి. రీసెంట్కి పెద్ద సూపర్ డూపర్ హిట్ మొత్తం ప్రపంచమే వ్యాపించింది. ఇప్పుడేమో కొరియన్ కనకరాజు అయితే చాలా బాగుంది. అంటే సినిమా అంతా విదేశాల్లో తీశారు, చాలా బాగుంది. అంటే ఇటు హీరో విలను ఇద్దరు ఒకటి, కానీ వాళ్ళు అటు ఇటు మారుదులోకి చాలా పొద్దునంగా అనిపించింది. హర్రర్గా చాలా వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి బాగుంది. అలాగే బలగం పేరేమో బావగారు ఆయన యాక్టింగ్, సునీల్ గారి యాక్టింగ్, అలాగే సంక్రాంతికి వస్తున్న బొడ్డోడి యాక్టింగ్ ఏంటి అందరూ కూడా. ఏమండి ఫైనల్ సీన్ ఇంకేంటి? ఫైనల్ మ్యాటర్ ఏముంది? లాస్ట్ సెకండ్ ఉంది. సెకండ్ అండి ఫైనల్ మ్యాటర్ ఫైనల్ కాదు. కామెడీ వేరే లెవెల్, కామెడీ వేరే లెవెల్. స్టోరీ గిరి పక్కన పెట్టు, సత్య కామెడీ వేరే లెవెల్. సినిమాలో ఉంటాయి పార్ట్ 2 ఉంది కానీ చేస్తారు కామెడీ పడి వేరే లెవెల్. సినిమాలో కామెడీ సూపర్, 100% సూపర్ హిట్ మూవీ. అది కరెక్ట్. సూపర్ సినిమా అంతా కూడా చాలా బాగుంది. తప్పకుండా నేను చూసిన అందరూ కూడా చూడండి. కట్టప్ప కనిపించాడు.